హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాల్టి వీడియోలో నేను మీకు కీప్యాడ్ మొబైల్లో ఛార్జింగ్ ఎక్కకపోతే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా చేతిలో ఐటెల్ కంపెనీ యొక్క కీప్యాడ్ మొబైల్ ఉంది. ఈ మొబైల్లో ప్రాబ్లం ఏమిటంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎక్కడం లేదు. సో ఏదైనా మొబైల్ సరే, కీప్యాడ్ లేదా స్మార్ట్ ఫోన్ అయినా సరే, ఛార్జింగ్ ఎక్కకపోతే దాన్ని రిపేర్ చేయడానికి కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. అది స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట. ముందుగా ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కట్లేదు కదా అనేసి మనం ఛార్జింగ్ కనెక్టర్ని రీప్లేస్ చేయమన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే దీని బ్యాటరీని చెక్ చేస్తాము. దాని తర్వాత దీంట్లో ఛార్జింగ్ పవర్ ఎంత వస్తుంది, వోల్టేజ్ ఎంత వస్తుంది అనేసి చెక్ చేస్తాం. ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇవాల్టి వీడియోలో ఇలాంటి ప్రాబ్లం వస్తే మొబైల్లో ఛార్జింగ్ ఎక్కకపోతే దాన్ని ఏ విధంగా మనం ప్రాబ్లమ్ ని డయాగ్నోస్ చేస్తాము, ఎలా రిపేర్ చేస్తాం అనేది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ మొబైల్లో ఛార్జింగ్ ఎక్కట్లేదు. ముందుగా మీకు ఛార్జింగ్ కూడా పెట్టి నేను చూపిస్తాను. ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఛార్జింగ్ పిన్ అయితే నేను ప్లగ్ ఇన్ చేశాను. అయినా సరే ఇక్కడ ఛార్జింగ్ ఎక్కడం లేదు. సో ఛార్జింగ్ ఎక్కకపోతే ముందుగా మనం ఏం చేస్తామంటే దీని బ్యాటరీని రిమూవ్ చేసేస్తాము. ముందుగా దీని బ్యాటరీని రిమూవ్ చేసేసి ఇక్కడ ఈ బ్యాటరీ కనెక్టర్ ఉంటుంది. ఈ బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనకి పవర్ సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామంటే ఛార్జర్ని ఈ విధంగా దీంట్లో ప్లగిన్ చేసేసి మనం మల్టీమీటర్ ద్వారా ఇక్కడ పవర్ సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. సో మల్టీమీటర్లో ఇక్కడ DC పవర్ సప్లై ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 20 వోల్ట్స్ని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీంట్లో పవర్ సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. బ్యాటరీ కనెక్టర్లో వచ్చేసి మనకి ప్లస్ మైనస్ ఉంటుంది. ఎలాగైనా మనము ఈ రెండు బ్లాక్ అండ్ రెడ్ ప్రోబ్ని ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ విధంగా పెడితే ఇక్కడ చూడండి రీడింగ్ అని వస్తుంది, 4.1516 అని వస్తుంది కదా. అంటే ఛార్జింగ్ కనెక్టర్ నుంచి పవర్ సప్లై మనకి ప్రాపర్గా వస్తూ ఉంది. మనకి ఛార్జింగ్ కనెక్టర్లో కానీ ఫోన్లో కానీ ఛార్జింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం అన్నమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాటరీని చెక్ చేస్తాము, బ్యాటరీలో పవర్ ఉందా లేదా అనేసి. సో బ్యాటరీలో పవర్ లేకపోతే, కావాల్సినంత పవర్ లేకపోతే ఇది ఛార్జింగ్ని పట్టుకోదు. కాబట్టి మనం బ్యాటరీని చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి, బ్యాటరీ మీద మనకి ప్లస్ మైనస్ సింబల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇది ఇటు పక్క ప్లస్, ఇటు పక్క మైనస్. మైనస్ అంటే బ్లాక్ ప్రోబ్ అన్నమాట, ప్లస్ అంటే రెడ్ ప్రోబ్, రెడ్ వైర్. ఈ విధంగా మనం పెట్టి ఇక్కడ చెక్ చేస్తాం. 3.5 పైన ఉండాలి వోల్టేజ్, కానీ ఇక్కడ చూడండి 3.36 అనేసి చూపిస్తుంది. కాబట్టి అందుకోసమే ఇక్కడ బ్యాటరీ వచ్చేసి ఛార్జింగ్ తీసుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని బూస్టింగ్ చేస్తాం అన్నమాట. బ్యాటరీని బూస్టింగ్ చేయడానికి మనకి బ్యాటరీ బూస్టర్, బ్యాటరీ ఎలిమినేటర్ అనేసి అంటారు. ఈ విధంగా ఉంటుంది. దీని ద్వారా ఏం చేస్తామంటే మనం ఈ బ్యాటరీని బూస్టింగ్ పెడతాం అన్నమాట. దీంట్లో కూడా ప్లస్ మైనస్ వైర్ ఉంటుంది. సో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, దీన్ని ముందుగా ఆన్ చేసేస్తాను. సో ఆన్ చేసిన తర్వాత లైట్ అయితే ఈ విధంగా వెలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను దీని వైర్స్ ఎక్స్టెండ్ చేసి పెట్టున్నాను కాబట్టి ఎల్లో అండ్ బ్లూ కలర్ వైర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎల్లో కలర్ వైర్ వచ్చేసి మనకి మైనస్ అనమాట, ప్లస్ వచ్చి బ్లూ అనమాట. సో నేను ఈ విధంగా పెడితే చూడండి, ఇక్కడ లైట్ చూడండి, ఎలిమినేటర్ది మనకి బ్యాటరీ బూస్టింగ్ అవుతూ ఉంటే ఈ విధంగా బ్లింక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా డిమ్ అయిపోతుంది, ఈ విధంగా అవుతుంది అనమాట. ఇలా పట్టుకోవాలి కొంతసేపు. సో దీని బ్యాటరీ యొక్క పవర్ వచ్చేసి కొంచెం పెరగాలన్నమాట. పెరిగితే మనకి అప్పుడు ఛార్జింగ్ అనేది, మొబైల్లో ఛార్జింగ్ అనేది అవుతుంది. సో ఈ మొబైల్లో అయితే ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ బ్యాటరీ ఇక్కడ పవర్ లేదు కాబట్టి ఛార్జింగ్ అవ్వట్లేదు. ఈ విధంగా మనం చేస్తాం. కొంతసేపు పెడదాం దీన్ని. కొంతసేపు దీన్ని బూస్టింగ్ పెట్టిన తర్వాత మనము బ్యాటరీని వేసి ఛార్జింగ్ పెట్టి చూద్దాము, ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేసి మనకి తెలిసిపోతుంది. సో కొంతసేపు నేను బ్యాటరీకి అయితే బూస్టింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మల్టీమీటర్ ద్వారా మనం ఇక్కడ ఏం చేస్తాము, దీంట్లో ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఉంది ఇప్పుడు బూస్టింగ్ పెట్టిన తర్వాత అనేది చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే 3.43% అయితే మనకి ఇక్కడ పర్సెంటేజ్ పెరిగింది, బ్యాటరీలో బూస్టింగ్ అనేది ఎక్కింది. అయితే ఇంత పర్సెంటేజ్లో కూడా కీప్యాడ్ మొబైల్స్లో ఛార్జింగ్ అనేది అవుతుంది. సో మనము మొబైల్లో బ్యాటరీని వేసి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎక్కుతుందో లేదో అనేసి. సో ఛార్జింగ్ పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎక్కడం స్టార్ట్ అయిపోయింది. సో ఇదేనండి ప్రాబ్లమ్, జస్ట్ బ్యాటరీలో బూస్టింగ్ లేనందుకు మనకి ఇక్కడ ఛార్జింగ్ అనేది అవ్వలేదు. ఇప్పుడు బూస్టింగ్ పెట్టిన తర్వాత మొబైల్లో అయితే ఛార్జింగ్ అనేది అవుతూ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చూసారు ఏ విధంగా దీనికి 4.17 అనేసి చూపిస్తూ ఉన్నిందో. బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనకి ఛార్జింగ్ వోల్టేజ్ కూడా వస్తూ ఉన్నింది. కాబట్టి దీంట్లో మొబైల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యాటరీ డెడ్ అయిపోవడం వల్లే మనకి ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎక్కలేదు. ఇప్పుడు బ్యాటరీ బూస్టింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ అనేది అవుతుంది ప్రాపర్గా. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనకి మొబైల్లో
ఛార్జింగ్ ఎక్కకపోతే ఏ విధంగా టెస్ట్ చేస్తాం, డయాగ్నోస్ చేస్తాం అనేసి. ఇంకా మొబైల్ సర్వీసింగ్ సంబంధించి ఇంకా మీకు నేర్చుకోవాలని అనిపిస్తుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మొబైల్ సర్వీసింగ్ ఎలా చేస్తారు ఏమిటనేసి దాని మీద వీడియోస్ అనేది నేను తీసుకొస్తాను. ఇంకా మొబైల్ సర్వీసింగ్ గురించి కూడా నేను మీకు నేర్పిస్తాను. వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.